తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అన్ని పార్టీలు తమ ఎజెండాను రెడీ చేసుకున్నాయి. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టాలని అధికార కాంగ్రెస్, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో మీటింగ్లు పెట్టుకుని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ కమలం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా చర్చ సాగుతోంది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపమా? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ కరువైందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎవరి దారి వారిదేనా? సాధారణంగా అసెంబ్లీ సమావేశాల వేళ అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధమవుతూ ఉంటాయి. అధికార పక్షాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి. ఏ అంశాన్ని అస్త్రంగా మలుచుకోవాలో వ్యూహరచన చేస్తూ ఉంటాయి. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలు అనగానే వారం ముందు నుంచే అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు మొదలు పెడతాయి. కానీ తెలంగాణ బీజేపీ శాసన సభ్యుల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కనీసం బీజేఎల్పీ సమావేశం కూడా నిర్వహించలేదు. ఇదే అంశంపై ఇప్పుడు పార్టీలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత సరిగా లేదనే ఊహాగానాలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ శాసనసభాపక్ష సమావేశాలకు హాజరైనా ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. గత 6 నెలలుగా ఒక్కటంటే ఒక్క ఎల్పీ సమావేశం కూడా జరగకపోవడంతో ఇది నిజమేనేమోనన్న ప్రచారం జోరందుకుంది. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనా స్థలాన్ని పర్యటించారు. ఆ మరుసటి రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో కమలం ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ కనపడింది. బీజేఎల్పీ లీడర్ ఎల్పీ సమావేశం పెడితే మిగతా ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి కూడా లేదంటున్నారు. అందుకే ఎల్పీ సమావేశం పెట్టేందుకు సంకోచిస్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన కూడా ఎల్పీ సమావేశాలను నిర్వహించలేదు. అయితే గవర్నర్ ప్రసంగానికి అరగంట ముందు అసెంబ్లీకి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు బీజేఎల్పీ ఆఫీసులో కూర్చున్నారు. బీజేఎల్పీ మీటింగ్ ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే ఇప్పుడు జరిగేది ఎల్పీ సమావేశమే అంటూ బదులిచ్చారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఆయన చెప్పిన 5 నిమిషాలకే ఎమ్మెల్యేలు అంతా బయటకు రావడం, అసెంబ్లీ లాబీలోకి వెళ్లిపోవడం అంతా చకచక జరిగిపోయాయి. దీంతో కమలం శాసనసభ్యుల మధ్య సమన్వయ లోపం ఏమైనా ఉందా అన్న ప్రశ్నలు మరింత బలపడ్డాయి. బీజేఎల్పీ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు అన్న క్వశ్చన్ కి మాత్రం సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. సాధారణంగా శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులంతా చర్చించి బీఏసీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల్ని ప్రభుత్వం ముందు పెడతాయి ప్రతిపక్షాలు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు బీఏసీ మీటింగ్ తర్వాత ఎల్పీ మీటింగ్ అన్నారు. దానికి కూడా సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వీళ్ల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. మరి ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన ఈ అగాధాన్ని అధిష్టానం డీల్ చేస్తుందా లేక లైట్ తీసుకుంటుందా చూడాలి.